వస్తుందా? ఇప్పుడు ఆ రికార్డ్స్ కావాలంటే ఎవరు ఇస్తారమ్మా? స్టాక్ ఎంత ఉండాలి ఏంటి అవి ఎవరు? అకౌంటెంట్ మేడమే సార్, రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు సార్, నైట్ డ్యూటీ సార్. ఏంటమ్మా మధ్యాహ్నం మెను? టమాటో కూర అంతేనా? చికెన్ మెనూలో ఉంది, రసం ఉంది సార్, పప్పు సార్. నైట్ చికెనా? నైట్ సండే చికెన్ ఉంటుంది. సండే చికెన్ ఉంటుందా? కొద్దిగా టేస్ట్ చూడండి. ప్లేట్ ఇవ్వండి, ప్లేట్ స్పూన్ ఇవ్వండి. మెనూ చార్ట్ ఉందమ్మా? ఉంది సార్, అటువైపు ఉందా? ఉంది సార్, మొన్న తీసారు సార్. అక్కడ కన్స్ట్రక్షన్ కిచెన్ యాక్చువల్గా ఇది కాదు సార్, అటువైపు ఉంది సార్. ఓకే, బిల్డింగ్ కడతా ఇబ్బందిగా ఉందని ఇక్కడ. ఏదైనా ఒక ప్లేట్ ఏదైనా ఏమన్నా ఏంటమ్మా మీరు సపోర్ట్ చేయరా? హెడ్ కుక్ ఎవరమ్మా? ఒక ప్లేట్ ఇవ్వమ్మా, ప్లేట్ స్పూన్ ఇవ్వమ్మా. ఎవరమ్మా మీరమ్మా? ఎప్పుడు రావాలమ్మా మీరు? ఎన్ని గంటలకు రావాలి? 10 రావాలి కదా. ఇప్పుడు వస్తే ఎలాగమ్మా? ఇప్పుడు మేము ఎత్తుకోలేం కదా కేజీబీవీలో. చెప్పమ్మా, ఏదో చెప్తాను. రాలేనప్పుడు అదే చెప్తానమ్మా అధికారులు. స్పూన్ ఏం లేదమ్మా, కొంచెం రైస్ కొద్దిగమ్మా. గంజి ఉంచుతున్నారమ్మా? ఉంచట్లేదా? ఓకే, ఉంచకపోతే మంచిదే. ఓకే, ఇది స్పూన్ ఇవ్వమ్మా. అది కదా మీ లేట్ అమ్మా, అడ్మినిస్ట్రేషన్ బాగలేదు. కేజీబీవీలు అంటే బాగుంటాయి అమ్మా. సార్ యాక్చువల్గా వంటగది అయితే ఈ వెనక ప్లేస్లో బిల్డింగ్ కడుతున్నారు సార్, డార్మెటరీస్ స్టార్ట్ అయ్యాయి. అది కడుతుండేటప్పటికి ఇది యాక్చువల్గా వంటగది కాదు సార్. ఓకే, సో ఎక్కడ బాగుందా ఈ ఎగ్? ఇంకేంటమ్మా ఇదేనా కర్రీ కూడా? పప్పు ఉందా? ఏదమ్మా తీయమ్మా. పప్పు రసం అర్థం అవట్లేదమ్మా నాకైతే. అమ్మ రామ్మా, అమ్మ డీసీఓ మేడం. అమ్మ రామ్, మీరు రమ్మకు, మీరు రండి అమ్మ. కొంచెం మీరు తోటకూర పప్పు? తోటకూర లేకుండా తోటకూర పప్పు ఎలా చేస్తారమ్మా? ఏదమ్మా తోటకూర ఎక్కడుందమ్మా? చూడండి అమ్మా, తోటకూర ఉందమ్మా. మీరు ఏంటమ్మా రూరల్ ప్రాంతాలమ్మా, తక్కువ రేటుకి తోటకూర దొరుకుద్దమ్మా. 2 కేజీ అసలు పప్పే కనిపించట్లేదు, తోట కూర ఆకు అనేది కనిపించట్లేదు ఇక్కడ. పప్పు ఎంత వేశారు? 3.5 వేశారు. మరి ఆకుకూర అంతే అమ్మా. అమ్మ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అమ్మ, చదువుకొని వచ్చిన వాళ్ళు. నిజం చెప్పు, వేస్తే ఏది పప్పు అనేది కనిపించట్లేదు. మేం కాదు, మీ మేడం గారికి చెప్పండి. పప్పు ఉందేమో దీంట్లో, తోటకూర అనేది ఉందేమో చెప్పమానండి. ఏదైనా అమ్మా బాగాలేదమ్మా. అది పప్పు 3.5 కేజీ ఉంటుందా? ఉండొచ్చా? పడిపోయింది, సరేలే, లోపల పడిపోయింది. ఇంకోటి చూడమ్మా, సాంబార్ గంట చూడమ్మా. దాన్ని ముందు బయటికి లాగమ్మా, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. 260 అమ్మా. పిల్లలు ఎంతమంది అమ్మా?